నువ్వు ఏ ప్రాంతంలో ఉంటున్నావో, ఏ ప్రాంతంలో ఉండాలని నిర్దేశించుకుంటావో అది నీ చేతిలో ఉంది. నీ గతాన్ని నువ్వు నిర్దేశించుకోలేవు, కానీ నువ్వు ఎక్కడ ఉండాలో నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. ఎస్ ఆర్ నో అండి? నువ్వు ఎక్కడ ఉండాలో డిసిషన్ ఎవరి చేతిలో ఉంటుంది? ఎక్కడ పుట్టాలో డిసిషన్ నీ చేతిలో లేదు, గతం నీ చేతిలో లేదు, కానీ ఎక్కడ ఉండాలో మాత్రం నీ చేతిలో ఉంది. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి, అన్యజనులు వస్తారు. అయితే పర్వతం మీద ఏముందట? యెహోవా మందిరం ఉంది. పర్వత ప్రాంతములు అనగా దేవుని సన్నిధి, సహవాసం ఉన్న ప్రాంతం. ఈయన దేవుని మందిరమును ఆధారం చేసుకొని తన జీవితాన్ని స్థిరపరచుకున్న అనుభవం. ఎవరు ఫలిస్తారండి? దర్శనంలో ఎవరు స్థిరపరచబడతారు? దర్శనంలో ఎవరు కొనసాగుతారు? దర్శనం భాగ్యాన్ని ఎవరు అనుభవిస్తారు? Psalm 92:13, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఎవరు వర్ధిల్లుతారు? దాని ముందు లైన్ రాస్తుంది, యెహోవా మందిరములో నాటబడిన వారు. నాటబడిన వారే దేవుని మందిరంలో ఏమవుతారు? వర్ధిల్లుతారు.